ప్రార్థనా ఛానల్ చూస్తున్న వీక్షకులారా, మరి మా కార్యక్రమం పరిశుద్ధాత్మ కార్యములో మా కార్యక్రమం వీక్షిస్తున్న వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. మరి ఈ 5వ ప్రోగ్రామును వీక్షిస్తున్న ప్రియులారా, మరి మొదటి 4 ప్రోగ్రాం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదించబడారని, దీవించబడ్డారని, మేలులు పొందారని నమ్ముతున్నాము. హల్లెలూయా. మరి ఈనాటి వాక్య సందేశంగా 1 కొరింథీ 14:2 అన్య భాషలు అనే కాన్సెప్ట్ గురించి గడిచిన వారంలో మొదటి భాగంలో కొన్ని విషయాలు మనం నేర్చుకొని ఉన్నాం, తెలుసుకొని ఉన్నాం. అయితే మరి ఈ రెండో భాగంలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మొదటగా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్య భాగాన్ని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రం తండ్రి, రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన, మహోన్నతుడా మహిమాన్వితుడా మహాగణుడా మీకు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభువా అయ్యా, ఈ సమయంలో నాయన ఇదిగో తండ్రి వాక్యాన్ని బోధిస్తుండగా నాయన అయ్యా, నా జ్ఞానంతో కాదు కానీ నాయన వాక్చాతుర్యంతో నేను బోధించకూడదు ప్రభువా, కేవలం మీ కృపను బట్టి నాయన అయ్యా బోధించేవాడిగా ఉండాలా ప్రభువా. అలాగే నాయన తండ్రి మీకు మారుగా మీకు బూరగా నాయన నన్ను వాడుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మరి 1 కొరింథీ 14:2 వాక్యం ఒకసారి చదువుకుందాం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు కానీ దేవునితో మాట్లాడుచున్నాడు, మనుష్యెవడును గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు. హల్లెలూయా. చూడండి, గడిచిన వారంలో ఆ మొదటి భాగంలో మనం అనేక విషయాలు, అనేక లోతైన విషయాలు, సత్యాలు మనం నేర్చుకొని ఉన్నాం. మొదటి భాగంలో ఒకవేళ దయచేసి మీరు చూడకుండా ఉన్నట్లయితే మరి మా యూట్యూబ్ ఛానల్ నందు, ప్రార్థన టీవీ ఛానల్ నందు, యూట్యూబ్ ఛానల్ నందు మీరు మొదటి భాగం పొందుకోగలరు. మరి చక్కగా విని ఆశీర్వించబడగలరని విశ్వసిస్తున్నాం. హల్లెలూయా. అయితే ఈ మొదటి భాగంలో కొన్ని విషయాలు చెప్పి ఉన్నాం, ఒకసారి మననం చేసుకుందాం, ఒకవేళ మర్చిపోయింటారేమో అని. హల్లెలూయా. చూడండి, మొదటి భాగంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ కొరింథీ సంఘంలో వారు ఆత్మవరములు తో వాడబడలేదని, ఆత్మవరాలు అంటే తెలియదని గ్రహించిన వాడై ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ కార్యాలంటే ఏంటి, పరిశుద్ధాత్మ అంటే ఏంటి, పరిశుద్ధ వరాలంటే ఏంటి అన్న విషయాలు వారికి పరిచయం చేస్తూ 12వ అధ్యాయం నుంచి పరిశుద్ధాత్మ వరాలను గురించి బోధిస్తూ 14వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ మరి కార్యాలు ఎలా ఇంటర్ప్రిట్ అవుతాయి, ఎలాగ మీ సంఘాల్లో ఉండాలని చెబుతూ 14వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘంలోకి వెళ్ళి ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతున్నారు. ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు అంటే, ఒకటి మొట్టమొదటిగా వ్యక్తి ఎవరంటే విశ్వాసి, ఆ సంఘంలోని విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. రెండవదిగా సంఘముతోనే మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ కొరింథీ సంఘంలో ఉన్న ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతూ విశ్వాసులకైతే అన్య భాషల వరం తప్పనిసరిగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు. అలాగే సంఘానికైతే మరి ప్రవచన వరం మీరు సంఘం కలిగి ఉండాలని బోధిస్తున్నాడు. ఇలాగూ చెప్తున్న క్రమంలో మనం భాషలు అంటే ఏంటి, మరి అన్య భాషలు రకాలేంటి, తర్వాత అన్య భాషలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, మరి పాత నిబంధనలో ఉన్నాయా, కొత్త నిబంధనలో వరకే ఉంటున్నాయా, మరి అన్య భాషలు కొత్త నిబంధనలో ఉండి మరి నిలిచిపోయాయా, అంతరించాయా, ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్య భాషలు మాట్లాడారా, మరి అన్య భాషలు మాట్లాడడం అంటే ఏంటి, మరి మనం భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది, ఇలాగూ అనేక విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. గత ఎపిసోడ్లో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అయితే ఈ ఎపిసోడ్లో మరి మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. అన్య భాషలు నేటికి ఉన్నాయా? అన్య భాషలు కేవలం కొత్త నిబంధనలోనే కదా ఉన్నాయి, మరి పాత నిబంధనలో ఉన్నాయా అంటే అవును, పాత నిబంధనలో కూడా ఉన్నాయి. సరే, పాత నిబంధనలో అన్య భాషలు ఉంటే మరి కొత్త నిబంధనలో ఉన్న అన్య భాషలకి, పాత నిబంధనలో ఉన్న అన్య భాషలకి, కొత్త నిబంధనలో ఉన్న అన్య భాషలకి గల తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంటి అన్న విషయాలు మనం ఈ దినం ఈ కార్యక్రమం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. బహు జాగ్రత్తగా వినండి, డోంట్ స్కిప్ దిస్ మెసేజ్. హల్లెలూయా. అయితే చూడండి, అన్య భాషలు నేటికి ఉన్నాయా అంటే ఎస్, ఉన్నాయి. అదేంటన్నా, ఎక్కడ ఉన్నాయి? లేనే లేవు అనే భాషలు లేనే లేవు అనే ఒక గుంపు కూడా ఉంది. హల్లెలూయా. మనం కాదనలేం, వాళ్ళు లేవు అంటున్నారు. సరే, ఎందుకు అలా అంటున్నారు చూద్దాం. చూడండి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతనికి వరముగా ఒక భాషను మాట్లాడే వరం ఇస్తాడు. హల్లెలూయా. ఇలాంటి వారందరూ అన్య భాషలు ఉన్నాయని ఒప్పుకుంటారు. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు, పరిశుద్ధాత్మ వరాలను మరి అనుభవించేవాళ్ళు, పరిశుద్ధాత్మలో నడిచేవాళ్ళు, వీరందరూ కూడా అన్య భాషలు ఉన్నాయని ఒప్పుకుంటారు. హల్లెలూయా. మరి ఈ అభిషేకం పొందని వాళ్ళు, పరిశుద్ధాత్మను ఎరుగని వాళ్ళు, పరిశుద్ధాత్మ వరాలను వాళ్ళు స్వీకరించిన వాళ్ళు, పొందుకునే వాళ్ళు, వీళ్ళంతా కూడా పరిశుద్ధాత్మ అన్య భాషలు లేనే లేవు అని అంటారు. హల్లెలూయా. మరి ఒక గుంపు అయితే
ఐ థింక్ వీళ్ళు స్కాలర్స్ ఏమో అంటారంటే గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ ఆర్ సీజ్డ్ విత్ ది అపోస్తలిక్ ఎరా అంటారు. అంటే ఈ అన్య భాషలు అనేటి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి ప్రారంభమై మరి అపోస్తల శకం వరకు అపోస్తలు ఆ యుగం వరకు ఉన్నాయి. తర్వాత అంతరించిపోయాయని కొంతమంది స్కాలర్స్ అంటున్నారు. సరే, ఇలాగా ఎన్నో లోకములో నేటి క్రైస్తవ సమాజంలో ఇలా రకరకాల వాదనలు ఉన్నాయి. అయినప్పటికీ చూడండి, నేను ఎప్పుడు కూడా నా ప్రసంగాల్లో ఎప్పుడు నేను కల్పనా కథలు చెప్పను, జోకులు చెప్పను, హాస్యం సంబంధమైనవి కూడా ఎప్పుడు చెప్పను. దేవుని వాక్యాన్ని అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగానే మనము బోధించాలా. మనం కూడా అలాంటి బోధనలే వినాలా. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక కథ బలవంతంగా చెప్పాల్సి వస్తుంది సందర్భాన్ని బట్టి. చూడండి, ఏంటి ఆ కథ అంటే, మనం సాధారణంగా మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తుంటాం. స్కూల్కు వాళ్ళు వెళ్తున్నప్పుడు పిల్లలకి ఇంగ్లీష్లో కానీ లేదంటే తెలుగు, సాంస్క్రిట్ భాషల్లో వారికి ఒక కథ ఉంటుంది. హై స్కూల్ లెవెల్లో పిల్లలకి మాత్రం. ఏంటి ఆ కథ అంటే, ద ఫాక్స్ అండ్ గ్రేప్స్. ఒక నక్క ఒక ద్రాక్ష పళ్ళు అనే కథ ఉంటుంది. చూడండి, ఆ కథలో ఓ నక్క ఏం చేస్తుందంటే, ఒక ద్రాక్ష తోటను చూసి ఇంప్రెస్ అయ్యి మరి ఆ ద్రాక్ష పళ్ళను చూసి తినాలని, ఆ ద్రాక్ష తోటలో సువాసన మరి అది ఆగ్రానించి మరి ఎట్లయినా సరే ద్రాక్ష పళ్ళు తినాలని వెళ్ళి ఆ ద్రాక్ష పళ్ళ గుత్తి కోసం ఎంతో ఎగిరి 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 అలసిపోయి ఇంకా ఆ ద్రాక్ష పళ్ళు దొరకక నిరుత్సాహంతో ఆ ద్రాక్ష తోట నుంచి బయటకు వచ్చి నక్క ఏం మాట్లాడుతుంది తెలుసా అండి? అందని ద్రాక్ష పుల్లన. హల్లెలూయా. అందని ద్రాక్ష పళ్ళంట పుల్లనంట. చూడండి, ఇక్కడ మనం ఒక మాటను గమనిద్దాం. నక్క గౌరవనీయులైన ఆ నక్కగారు చెప్పే మాట ఏంటో తెలుసా? ఆ నక్క చెప్పే సాక్ష్యం ఏంటి తెలుసా? నక్క యొక్క అభిప్రాయం ఏంటి తెలుసా? నక్క యొక్క సొంత నిర్ణయం ఏంటి తెలుసా? అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా. ఎంత ఎంత అన్యాయం అండి, ఎంత మోసం అండి. అసలు ఆ నక్క ఒక్క ద్రాక్ష పండును అందుకోలేదు, ఒక్క ద్రాక్ష పండును నాలుకతో కూడా టెస్ట్ చూడలేదు, కొరకలేదు. మరి అందని ఆ ద్రాక్ష పండు ఎలా పుల్లనవుతుంది? హల్లెలూయా. చెప్పండి. నక్కకు ద్రాక్ష పళ్ళు అందలేదు. కానీ నక్క ఏం చెప్పాలా? నక్క ఏం నిజం చెప్పాలా? నేను ఎంతో ప్రయత్నించాను కానీ అది దొరకలేదు. ద్రాక్ష పళ్ళు అందుకోవాలంటే ఎంతో కష్టము అని చెప్పాలా. అది నిజమే. లేదంటే నక్క ఏం చెప్పాలా? ఇదిగో నేను ఎంతో ప్రయత్నం చేసి పొందలేను కానీ నాకు ఇంకొకరి వేరొకరి సహాయం కావాలి అనే చెప్పడంలో అది నిజమే. ఆ సాక్ష్యం మంచిదే. ఇంకోటేందంటే నక్క ఇంకో సాక్ష్యం చెప్పాలంటే, ఇదిగో అది పొందుకోవాలంటే దేవుని కృప ఉంటే, దేవుని అనుగ్రహం ఉంటే నేను ఆ ద్రాక్ష పళ్ళను పొందుకోగలను అని సాక్ష్యం చెప్పచ్చు. కానీ ఇవేవీ కాకుండా నక్క ఏం చెప్తుంది ఏంటంట, అది దొరకనందువల్ల అసూయతో, ఆవేదనతో, కోపంతో ఏమందంట, అందని ద్రాక్ష పళ్ళు పుల్లన. అంటే నక్క సాక్ష్యము, అభిప్రాయము, దాని నిర్ణయము తప్పు. ఈలాగు ఈ నేడు అనేక మంది క్రైస్తవ సమాజంలో అనేక మంది పరిశుద్ధాత్మ కొరకు ప్రయత్నం చేస్తారు. పరిశుద్ధాత్మను ఒక మీటింగ్లో 2 మీటింగ్లో వెళ్ళి ప్రభా పరిశుద్ధాత్మతో నింపని అడుగుతారు. హల్లెలూయా. వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు ఆత్మను పొందుకుంటుంటారు కానీ వీళ్ళు ఆత్మను పొందుకోలేరు. హల్లెలూయా. కొన్ని కారణాలు ఉంటాయి. ఏంటంటే పరిశుద్ధాత్మను దుఃఖపరిచే విషయాలు, పరిశుద్ధాత్మను బాధపెట్టే విషయాలు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన సంగతులు, ఆలోచనలు అన్నీ వీరిలో ఉంటాయి. అవన్నిటిని కడిగి వేసుకోకుండా, అవన్నిటిని తొలగించుకోకుండా నేను పరిశుద్ధాత్మ కోసం అడిగాను కానీ పరిశుద్ధాత్మ నాకు రాలేదంటే అది లేదు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? లేదు అంటే ఎలాగా? మీరు పొందనంత మాత్రాన పరిశుద్ధాత్మ లేదంటే ఎలాగా? హల్లెలూయా. సరే, అయితే ఇంకొక విషయం అడుగుదాం. చూడండి, వాళ్ళు ఇంకా ఏం చెప్తారంటే, అయ్యా ఆత్మవరాలు ఇవేమీ లేవు, పరిశుద్ధాత్మ అన్య భాషలు లేవు. అయితే మరి మీ సంఘం మరి ఎలా ఉంది అంటే, మా సంఘంలో మంచి మంచి లోతైన వాక్యవరం చెప్తారు, వాక్యాన్ని గురించి ప్రకటిస్తారు, వాక్యం చెప్తారు. మా సంఘంలో వాక్యం చెప్తా ఉంటే అనేకులకి గూస్ బంప్స్ వస్తుంటాయి. చాలా మంచి లోతైన సత్యం చెప్తా ఉంటారు. మంచిదే. మరి అలాంటి మీ సంఘంలో అన్ని భాషలు ఉన్నాయా? లేవు. సరే, కొంతమందిని అడిగితే, అయ్యా మీ సంఘం ఎలా ఉంది అంటే, అయ్యా మా సంఘంలో అన్ని భాషలు ఇలాంటి వరాలు లేవు కానీ మా సంఘంలో విస్తారంగా స్వస్థతలు జరుగుతున్నాయి, మా సంఘం నిండా స్వస్థతలు బాగా జరుగుతున్నాయి అని కొంతమంది చెప్తారు. కొంతమంది అంటే, అయ్యా మా సంఘంలో స్వస్థతలు లేవు, మా సంఘంలో అలాగా బుద్ధివాక్యం మేము చెప్పకపోయినా, అలా లోతైన వాక్యం మేము చెప్పకపోయినా మా సంఘంలో అనేకులు చాలా గొప్ప విశ్వాసం, అబ్రహాము వంటి విశ్వాసం కలిగిన వాళ్ళు ఉంటున్నారు, విశ్వాసంతో నింపబడి ఉంటున్నారు అని అనేవాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనం నేటి చూస్తున్న సమాజంలో అనేక సంఘాల్లో, కొన్ని సంఘాల్లో స్వస్థత వరాలు ఉన్నాయంట. స్వస్థత వరాలు ఏంటండి? 1 కొరింథీ 12వ అధ్యాయము 8 నుంచి 12 వరకు వచనం వరకు మనం చదువుకుంటే అపోస్తలుడైన పౌలు అక్కడ కొన్ని
ఆత్మవరాలు లిస్ట్ అంతా రాయడం జరిగింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క ఆ వరాలు లిస్ట్ అన్నీ అక్కడ రాయబడ్డాయి. 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. అందులో పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వరాల్లో స్వస్థత వరం. హల్లెలూయా. మీ సంఘంలో స్వస్థత విస్తారంగా జరుగుతున్నాయంటే మీ సంఘంలో పరిశుద్ధాత్మని యొక్క కార్యము స్వస్థత వరం అనేది ఆపరేట్ అవుతుంది కదా. హల్లెలూయా. ఒక వరం ఆపరేట్ అయ్యేటప్పుడు మిగిలిన అన్ని వరాలు మిగిలిన అన్ని వరాలు ఉన్నట్టే కదా. హల్లెలూయా. స్వస్థత వరం మీ మందిరంలో ఆపరేట్ అవుతా ఉంటే మరి అన్ని భాషల వరం ఎందుకు ఆపరేట్ కాదు? హల్లెలూయా. సరే, మీ సంఘంలో స్వస్థత వరం ఆపరేట్ కాలేదా? అయితే మీ సంఘంలో మంచి వాక్యం, లోతైన వాక్యం, మా సంఘంలో లోతైన వాక్యం, లోతైన సత్యం ఉంది. ఓకే, మంచిదే, ప్రైజ్ ది లార్డ్, మేము కాదనడం లేదు. కానీ అన్య భాషలు లేవంటే మాత్రం ఒప్పుకోం. హల్లెలూయా. చూడండి, మరి అపొస్తలులు రాసిన అపొస్తలుడైన పౌలు 12వ అధ్యాయం 1 కొరింథీ 12వ అధ్యాయం 8 నుంచి 11 వచనంలో జ్ఞానవాక్యాన్ని బోధించేది మీరు కాదు, పరిశుద్ధాత్మ కార్యం, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన వరం, బుద్ధివాక్యం బోధించేది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన వరం. అంటే జ్ఞానవాక్యం అనే ఆ వరము, బుద్ధివాక్యం అనే ఆ వరం ఆపరేట్ అవుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ వరాలు అవి రెండు ఆపరేట్ అవుతున్నప్పుడు మిగిలిన వరాలు ఎందుకు ఆపరేట్ కావు? అంటే ఈ బుద్ధివాక్యం ఉన్నప్పుడు, ఆ జ్ఞానవాక్యం సంఘాల్లో ఉన్నప్పుడు అన్ని భాషలు ఎలా నిలిచిపోతాయి? అప్పుడు బుద్ధివాక్యం కూడా నిలిచిపోయి ఉండాలా, జ్ఞానవాక్యం నిలిచిపోయి ఉండాలా, అన్య భాషలో ప్రవచన వరాలు నిలిచిపోయి ఉండాలా. హల్లెలూయా. అంటే మీ సంఘాల్లో విస్తారమైన విశ్వాసం, అబ్రహాము లాంటి విశ్వాసము మీ సంఘాల్లో ఉంటుందంటే మరి అపొస్తలుడైన పౌలు చెప్పినట్టుగా ఆ వరాల్లో విశ్వాసం అనేది గొప్ప వరం. హల్లెలూయా. మరి ఆ వరం మీ సంఘంలో ఆపరేట్ అవుతున్నప్పుడు అవి నిలిచిపోవాలి కదండి. హల్లెలూయా. గనుక అన్య భాషలు నేటికి నిలిచి ఉన్నాయి. మీరు పొందుకోనంత మాత్రాన, మీకు రానంత మాత్రాన అన్య భాషలు లేవు అంటే దానికి అర్థం ఉండదు. హల్లెలూయా. కనుక చూడండి, మరి నేటి దినాల్లో అన్య భాషలు ఉన్నాయా అనే విషయం తెలుసుకున్నాం. నెక్స్ట్ రెండవదిగా, పాత నిబంధనలో అన్య భాషలు ఉన్నాయా? అదేంటన్నా, పాత నిబంధనలు అన్ని భాషలు ఎక్కడ ఉన్నాయి అని? అసలు అన్య భాషలు అనేటి క్రొత్త నిబంధనలోనే ఉన్నాయి. అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి ప్రారంభమై కొత్త నిబంధనలో ఉన్నాయంటే లేదు. అన్య భాషలు అనేవి పాత నిబంధనలో ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనము కొన్ని వాక్యాలు తెలుసుకుందాం. ఏంటంటే అపొస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుకుందాం. అపొస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ పౌలు శీలలు చెప్పిన సంగతులు, ఈ బెరయ వారు శీలలు చెప్తూ బోధిస్తున్న వాక్యాలు, ఆ సంగతులు పరిశుద్ధ గ్రంథంలో, ధర్మశాస్త్రంలో ఉన్నాయా లేదని ఈ బెరయ వారు ఏం చేస్తున్నారంట? పరిశోధిస్తున్నారంట. హల్లెలూయా. పరిశోధిస్తున్నారంట. అలాగే యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 39వ వచనాన్ని, ఈ వాక్యాన్ని కూడా మనం బహు జాగ్రత్తగా, నిదానంగా, నెమ్మదిగా మీరు చదివినట్లయితే ఈ వాక్యంలో మీకు ఏం తెలుస్తుందంటే, చూడండి, లేఖనమెందు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని వారు పరిశోధించుచుండిరి అని రాయబడింది. అంటే ఇక్కడ కూడా, ఈ వాక్యంలో కూడా కొంత జనాంగము దేవుని వాక్యాన్ని అనుదినం ధ్యానించేవారు ఏం చేస్తున్నారంట? పరిశోధిస్తున్నారంట. హల్లెలూయా. పరిశోధిస్తున్నారు. మరొక వచనం చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనంలో మనం చూచినట్లయితే, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుదినం ధ్యానించేవాడు, అనుదినం చదివేటటువంటి వాడు, అనుదినం పరిశీలించేటటువంటి వాడు. అలాగా పరిశీలించి ఉన్నప్పుడు ఎజ్రా నేర్చుకుంటున్న వాక్యాలు, ఎజ్రా తెలుసుకుంటున్న కట్టడలు, ఆజ్ఞలు, వాటన్నిటిని తెలుసుకొని, ఓహో, పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి ఆజ్ఞలు ఉన్నాయా, ఇలాంటి హెచ్చరికలు ఉన్నాయా, అయితే ఓకే, సరే, మేము ఈ ఆజ్ఞల్ని పాటించుటకు, మేము నడుచుకున్నట్టుకు నిశ్చయించుకుంటాము అని ఎజ్రా తెలుసుకున్న వాక్యాలు, పరిశోధించి తెలుసుకున్న వాక్యాలని ప్రకారం నడుచుకుంటున్నారు. హల్లెలూయా. చూడండి, ఇంకొక 2 వాక్యాలు తెలుసుకుందాం. కీర్తనలు 119వ కీర్తన 130 వచనంలో చూచినట్లయితే, నీ వాక్యము వెల్లటెగుటు తోడన వారికి వెలుగు కలిగెను. హల్లెలూయా. చూడండి, వాక్యంలో బహు జాగ్రత్తగా, నిదానంగా చదివితే, నీ వాక్యములు వెల్లటెగుట తోడనే, వెల్లడెగడం అంటే టు రివీల్డ్, అంటే బహిర్గతం అవ్వడం, అంటే మరుగైన వాటిని బహిరంగంగా రావడం అని అర్థం. హల్లెలూయా. అంటే ఎలా వెల్లడవుతున్నాయి? నీ వాక్యము వెల్లడెగుటతోడని వారికి వెలుగు కలిగినంట. హల్లెలూయా. చూడండి, ఈ వాక్యం అర్థం కావాలంటే మళ్ళీ 119 కీర్తనలో
18వ వచనం చదువుకుంటే అర్థమవుతుంది. దేవా, నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కళ్ళు తెరువని కీర్తనకారుడు అంటాడు. అంటే దేవుని ధర్మశాస్త్రం నందు ఏమున్నాయంట? ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయంట. హల్లెలూయా! దేవుని ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన అద్భుతకరమైన సంగతులు, కొండలు, లోయలు, గుట్టలు, అడవులు, ఎడారులు, పరలోకం అంతా కూడా దేవుని వాక్యములో పదాల మధ్యలో, వాక్యాల మధ్యలో, అధ్యాయాల మధ్యలో దాగి ఉన్నట్టుగా కీర్తనకారుడు గ్రహించాడు. అందుకే ప్రభువా, నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కళ్ళు తెరవమని. అంటే ఎంత పరిశోధించింటే కానీ అది హీ కాంట్ ఫైండ్ ఇట్. హల్లెలూయా! అతను గ్రహించలేడు కదా. గనుక ఈ దినం వాక్యం వింటున్న నీవు మరి ఈ చెప్పే భాషలు, అన్ని భాషలు అనేటి బైబిల్లో ఉన్నాయా? అవి నిజంగా వాక్యానుసారమేనా? మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయా అని మీరు కూడా పరిశోధించాలా. మీరు కూడా వాక్యం చదివేటప్పుడు ఎవరు ఏ వాక్యం చెప్పినా గుడ్డిగా నమ్మకుండా దేవుని వాక్యంలో అలా ఉన్నదా లేదా అని గ్రహించి, ఆలోచించి, ధ్యానించి నేర్చుకోవాలి. హల్లెలూయా! అలా నేర్చుకునేటప్పుడు ఆ వాక్యం మీ హృదయంలో నింపబడడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ వాక్యం మీ హృదయంలో నింపబడడం ప్రారంభమవుతుంటుందో అప్పుడు వెంటనే మీ హృదయాలు వెలిగించబడడం, వెలుగుతో నింపబడడం ప్రారంభమవుతుంది. రగ్జొతొరియాన షలో హెల్ బ్రహసనయాల. హల్లెలూయా! చూడండి, ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే మనం దేవుని వాక్యము అలా ఉన్నదో లేదో పరీక్షించాలి. చూడండి, నేనేం చెప్తున్నానంటే పాత నిబంధనలో అన్య భాషల ప్రస్తావన చాలా విస్తారంగా ఉంది. హల్లెలూయా! చూడండి, అన్య భాషలు పాత నిబంధనలో లేవనే వాళ్ళు ఉన్నారు. లేదు, ఉన్నాయి, పరిశోధించండి. కొన్ని వాక్యాలు మీకు చూపిస్తా. చూడండి, అందరూ ఏమంటారంటే కొత్త నిబంధనలోనే అన్య భాషలు ఉన్నాయి కదా అన్న అంటే, అవును, కొత్త నిబంధనలు ఉన్నాయి. కొత్త నిబంధనలో కేవలం 4 పుస్తకాల్లో మాత్రమే అన్య భాషల గురించి రాయబడి ఉన్నాయి. హల్లెలూయా! చూడండి, మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో మనం చూచినట్లయితే, మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఒక వాగ్దానం ఇస్తున్నాడు తన శిష్యులకి, తను నమ్మిన వారికి, నమ్మి బాప్తిసం తీసుకున్న వారందరికీ వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, ఇదిగో నా నామమందు మీరు దయ్యములు వెళ్ళగొట్టుదురు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. హల్లెలూయా! ఒకే ఒక వాగ్దానం గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకు సెలవిస్తున్నారు. క్రొత్త భాషలు మాట్లాడుదురు. చూడండి, మార్కు 16:17లో సరే ఈ ఒక్క చోట రాయబడింది, ఇంకెక్కడ రాయబడలేదు. ఇక్కడ నుంచి అన్య భాషలు అనేటి, క్రొత్త భాషలు, నానా భాషలు, పరలోక భాషలు, వివిధ భాషలు, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ప్రారంభమవుతున్నాయి ఈ వాక్యం నుంచి. హల్లెలూయా! సరే, ఆ వాక్యాన్ని ఒక మాటే కదా, ఆ అధ్యాయాన్ని పక్కన పెడితే ఇంకా చూడండి, ఇంకా 3 చోట్ల రాయబడి ఉంటుంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూచినట్లయితే 4వ అధ్యాయం నుంచి మరి ఇక్కడ 120 మంది ఆ పెంతెకొస్తు దినమందు వారు 10 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు బలమైన ఒక గాలి వచ్చి అగ్ని నాలుకల వలె విభాగించబడి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారి వాక్శక్తి పొందుకొని అన్య భాషలు మాట్లాడసాగరి అని అక్కడి నుంచి వాక్శక్తి, పరిశుద్ధాత్మ వరం పొందుకొని అన్య భాషలు మాట్లాడే శక్తిని వారు పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా! హల్లెలూయా! చూడండి, అక్కడి నుంచి చూస్తే ఈ అపొస్తల కార్యములు 2వ అధ్యాయంలో తర్వాత మనం చూస్తూ ఉన్నాం. అలాగే అపొస్తల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనం నుంచి 48వ వచనం వరకు చూస్తే అపొస్తల కార్యములు 10వ అధ్యాయము 44 నుంచి 48వ వచనం వరకు జాగ్రత్తగా మీరు చదివినట్లయితే అక్కడ చూడండి, కొర్నేలి ఇంటిలో మరి పేతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ప్రసంగం చేస్తున్నప్పుడు వారి ఇంట్లో ఒక ఇంట్లో కూటమి పెట్టుకున్నప్పుడు కొర్నేలి ఇంటి వారు, ఈ కొర్నేలి స్నేహితులు, కొర్నేలి బంధువులు అందరూ కూడా పరిశుద్ధాత్మచే పేతురు బోధ విని పరిశుద్ధాత్మ చేత నింపబడి క్రొత్త భాషలు, అన్య భాషలు మాట్లాడడం సాగిరి. ఇది 2వ సారి మెన్షన్ చేయబడింది. అలాగే 3వసారిగా మరి అపొస్తల కార్యములు 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే అపొస్తలుడైన పౌలు కొరింథు సంఘంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎఫెసులో సంచరిస్తున్నప్పుడు ఎఫెసు సంఘంలో వారితో, ఇదిగో మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితేరా అని అడిగినప్పుడు, లేదే, అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు అన్నప్పుడు వెంటనే అపొస్తలుడైన పౌలు వారందరి తలల మీద చేయి ఉంచి ప్రార్థన చేసేటప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి అభిషేకం పొందుకొని అన్య భాషలు మాట్లాడే వరం పొందుకుంటున్నట్టుగా అక్కడ చూస్తున్నాం. చూడండి, అపొస్తల కార్యంలో కేవలం ఈ 3 చోట్ల మాత్రమే, ఈ 3 వచనాల్లో మాత్రమే అన్య భాషల గురించి రాయబడి ఉంటుంది. సరే, అలాగే చూస్తే ఇంకా 3వ పుస్తకం ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనము 27వ వచనంలో చూస్తే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు
మరి మనకి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము 27వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, ఏలైనగా అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కూడా అన్య భాషలు మాట్లాడతారు, అన్య భాషలతో ప్రార్థన చేస్తారని ఒక మరుగుగా అలంకారప్రాయంగా చెప్పబడింది. సరే, దీన్ని కూడా తీసేస్తే ఇంకా మిగిలింది 4వ పుస్తకము 1 కొరింథీ మరి 12వ అధ్యాయంలో 3 వచనాల్లో రాయబడి ఉంటుంది. 1 కొరింథీ 12వ అధ్యాయము 10వ వచనము, తర్వాత 28వ వచనం, 38వ వచనం, ఈ 3 చోట్ల ఈ 3 వచనాల్లో క్రొత్త భాషల గురించి రాయబడి ఉంటుంది. అలాగే మళ్ళీ 1 కొరింథీ 14వ అధ్యాయంలో చూస్తే 7 వచనాల్లో 2వ వచనము, 4వ వచనము, 5వ వచనము, 13వ వచనం, 14వ వచనము, 26వ వచనము, చివరిగా 39వ వచనంలో 7 వచనాలు అంతా కలిపితే చూడండి, మార్కు రాసిన సువార్త, అపోస్తలుల కార్యములు, తర్వాత రోమిలు రాసిన పత్రిక, 1 కొరింథీయులు రాసిన ఆ పత్రికల్లో ఈ 4 పుస్తకాల్లో మాత్రమే అన్య భాషల గురించి రాయబడింది. ఇంకెక్కడ రాయబడింది? మహా అంటే ఒక 20-25 రెఫరెన్సెస్లు వచనాలు ఉండవచ్చు. హల్లెలూయా. కానీ మరి పాత నిబంధనలోకి వస్తే, పాత నిబంధనలో చాలా గ్రంథాల్లో, చాలా పుస్తకాల్లో, అంటే దీనికంటే డబల్ ఎక్కువగా రాయబడి ఉంది. చాలా వర్ణన అంతా కూడా అలంకారప్రాయంగా రాయబడింది. ఇందాక మనం చదువుకున్నాం కదా, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం 27వ వచనంలో ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో పరిశుద్ధాత్మ మన పక్షమున విజ్ఞాపన చేస్తాడని చెప్తున్నట్టుగా అక్కడ అలంకారప్రాయంగా చెప్తున్నట్టుగా పాత నిబంధనలు అంతా కూడా ఎక్కువగా అలంకారప్రాయంగా మర్మానుసారంగా అంతా కూడా ప్రస్తావన చేయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు చూద్దాం, పాత నిబంధనలో చాలా పుస్తకాలు ఉన్నాయి. ఆది కాండంలోను, సంఖ్యాకాండంలోను, తర్వాత నిర్గమకాండంలోను, ద్వితీయోపదేశ కాండంలోను, యెషయా గ్రంథము, ఇర్మీయా గ్రంథము, తర్వాత దానియేలు గ్రంథము, హెజ్కేలు గ్రంథము, సమూయేలు గ్రంథము, ఇలాగా ఈ 9 పుస్తకాల్లో పాత నిబంధనలో అన్య భాషల ప్రస్తావన చాలా స్పష్టంగా రాయబడి ఉంది. హల్లెలూయా. చూడండి, ఉదాహరణకి ఒక వాక్యం చదువుకుందాం. ఆది కాండము 11వ అధ్యాయము 7వ వచనం, 7వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, ఆది కాండము 11వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చూసినట్లయితే, అక్కడ అలాగూ యెహోవా అక్కడి నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణం కట్టుట మానిరి, దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. హల్లెలూయా. పైన 7వ వచనం చూస్తే చాలా బాగుంటుంది. గనుక మనము దిగిపోయి, త్రియేక దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఇదిగో, గనుక మనం దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము. హల్లెలూయా. చూడండి, ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఈ 11వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుకోండి. ఆది కాండం 11 1వ వచనం, భూమి ఎందంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంట, ఒక గొప్ప కార్యం చేయడం అనుకొని తలంచి బాబేలు గోపురాన్ని కడుతున్నారు. గొప్ప కట్టడం కడతాం, పేరు సంపాదించుకుందాం అని చెప్పి గొప్ప కట్టడాన్ని కడుతున్నారు. ఆకాశం మట్టుకు చేరేటువంటి కట్టడం కట్టున్నారన్నమాట. అలా కడుతున్నప్పుడు దేవుడు చూచి దాన్ని తారుమారు చేయాలని అని తలంచి ఏం చేస్తామంటే, అది వరకు ఒకే భాష ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఎంతమంది ప్రజలు ఉన్నారో అన్ని భాషలు, వాళ్ళ భాష ఒకవేళ మొదట వాళ్ళు మాట్లాడే భాష హిబ్రూ భాష అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అయితే హిబ్రూ భాష అక్కడ లేకుండా పోయింది. ఏమైపోయిందంటే ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని భాషలుగా మారిపోయి ఒకరికొకరు మాట్లాడుతున్నారు. జగ్దోరు రారా భాష అంటే రూమ హాలబరక ఏతురహన్నారా అసములాగర అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఒకరు మాట్లాడే భాష ఇంకొకరికి అర్థం కావడం లేదు, ఇంకొకరి భాష ఇంకొకరికి అర్థం కావడం లేదు. హల్లెలూయా. చూడండి, గడిచిన వారంలో మనం తెలుసుకున్నాం అన్య భాష అంటే ఏంటి డెఫినేషన్. చూడండి, మనం తెలియని భాష, మనం నేర్చుకోని భాష, మనం ఎప్పుడు వినని భాష, మనం పలకలేని భాష, మనకు తెలియని భాష, మనం ఊహించని భాష, మన ఆలోచనలకు మన తలంపులకు పుట్టని భాష, మనకు స్కూల్కు వెళ్ళని నేర్చుకోని భాష, ఇంకా ధారాళముగా మాట్లాడుతున్నప్పుడు, స్పాంటేనియస్గా మాట్లాడుతున్నప్పుడు వాటిని అన్య భాషలు అంటాం. చూడండి, దేవుడు వాళ్ళందరికీ వరం అయితే ఇవ్వడం లేదు, కానీ వారిని భాషలతో అన్య భాషలతో నింపి అందరినీ తారుమారు చేస్తున్నట్టుగా అక్కడ గందరగోళం అయిపోయింది. బాబేలు అంటే బబులోనుకు మరొక పేరు బాబేల్. ఈ బాబేల్ అంటే గందరగోళం, అంత గందరగోళం అయిపోయింది. హల్లెలూయా. చూడండి, మరి ఇంకొక వచనం చదువుకుందాం. నిర్గమకాండము 4వ అధ్యాయము
15వ వచనంలో మనం చూస్తే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మోషే, నువ్వు ఇదిగో ఐగుప్తులోనికి వెళ్ళి ఫరోతో మాట్లాడు అంటే, అప్పుడు మోషే అంటున్నాడు, ప్రభువా నేను నోటి మందం గలవాడను, నాలుక మందం గలవాడను, నేను ఎలా మాట్లాడగలను ప్రభువా, నువ్వు ఎన్నుకోవాలి, నువ్వు ఎవరైతే ఎన్నుకోనుకుంటున్నావు వారు ఎన్నుకొని వారిని పంపించు ప్రభు అంటే, దేవుడు నో 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 నో, నోరు ఇచ్చిన వాడు ఎవరు మనుషునికి, నేనే కదా, కనుక ఇదిగో నీకు వరం ఇస్తున్నా, నీవు మాట్లాడలేవు కదా, ఇక మీదట స్పష్టంగా తేటగా మాట్లాడే శక్తిని నీకు ఇస్తున్నా, కానీ తెలుగు కాదు. హల్లెలూయా. ఇక్కడ మర్మంగా రాయబడి ఉంది. అతడు ఏంటంట, ఒక ఏదో భాష మాట్లాడుతున్నాడంట. హల్లెలూయా. దేవుడు అతనికి ఒక వరం ఇచ్చాడు మోషేకి. ఇదిగో మోషే, నువ్వు మాట్లాడేది ఎవరికి అర్థం కాదు, కానీ ఇదిగో నువ్వు మాట్లాడే భాష నువ్వు నీ అన్నతో మాట్లాడు, నీ అన్నక నువ్వు మాట్లాడే భాషకి అర్థం అవుతుంది, నేను నీ అన్నకి ఆ మాట్లాడే భాషకు అర్థం తెలియజేస్తాను. ఇంటర్ప్రిటేషన్ అతన్ని చేస్తాడు. హల్లెలూయా. చూడండి, అన్య భాష అంటే ఏంటి అంటే ఎవరికి అర్థం కాని భాష అన్య భాష అనుకుందాం. ఇక్కడ మోషే మాట్లాడే భాష ఎవరికి అర్థం కాలేదు, కేవలం తన అన్న అయిన అహరోనుకు మాత్రమే అర్థమవుతోంది. హల్లెలూయా. కనుక ఇక్కడ మోషే కూడా తన మరి ముదసిలి వయసులో అనే భాషలు మాట్లాడుతున్నట్టుగా మనం చెప్పగలం. మీరు ఒప్పుకోరు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అక్కడ అతను మాట్లాడుతున్న భాషకు ట్రాన్స్లేషన్ అవసరం అవుతా ఉంది. హల్లెలూయా. ఈ దినం నువ్వు మాట్లాడుతున్నావు, నీవు మాట్లాడే భాషకు ట్రాన్స్లేషన్ అవసరమా అంటే, అన్య భాషలకైతేనే మాత్రమే ట్రాన్స్లేషన్ అవసరము. హల్లెలూయా. చూడండి, ఇలాగా ఇంకా పాత నిబంధనలో చాలా వాక్యాలు ఉంటున్నాయి. చూడండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వచనము నుంచి 29వ వచనం వరకు చూస్తే, మరి దేవుడు మేఘంలోంచి దిగి వచ్చినప్పుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోషే మీదకి దిగి వచ్చిన ఈ ఆత్మపాలు అక్కడ మోషే చుట్టూ అంటే పరిశుద్ధ ప్రత్యక్ష గుడారంలో ఉన్న 70 మంది ఎన్నుకున్న ఆ పెద్దల మీదికి మోషే మీదికి దిగి వచ్చిన ఆత్మపాలు 70 మంది ప్రజల మీదకి వచ్చినప్పుడు ఈ 70 మంది కూడా ప్రవచనాలు ప్రవచనం ప్రారంభిస్తున్నారంట. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు ప్రవచించడం ప్రారంభిస్తున్నారో అందరూ విస్తుపై చూస్తున్నారు. ఏంటి, ఏమి జరుగుతూ ఉంది, వాట్ హ్యాపెండ్ హియర్, ఏం జరుగుతుంది ఇక్కడ అంటున్నారు. మరి వారిలో ఇద్దరు ఏం చేశారంటే, ఇండ్లకు వెళ్లకుండా ఇద్దరు మేదాదు ఎల్దాదు అనే ఇద్దరు వెళ్ళి అక్కడి నుంచి ప్రత్యక్ష గుడారం నుంచి పాలెంలోకి వెళ్ళి ఊరిలోకి వెళ్ళి అక్కడ ప్రవచించడం ప్రారంభిస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. హల్లెలూయా. చూడండి, ప్రవచన వరం అంటే ఏంటి? హల్లెలూయా. ప్రవచనం అంటే దాని అర్థం ఏంటి, డెఫినేషన్ ఏంటి? ప్రవచనం అంటే దేవుని వాక్కు, దేవుని ఒక మంచి మాట అనుకుందాం. ప్రవచనం అంటే దేవుని యొక్క ప్రకటన, ప్రవచనం అంటే దేవుని యొక్క సందేశము, ప్రవచనం అంటే మరుగైన విషయాన్ని బయలుపరచడం, తెలియజేయడం, చెప్పడం, ఇంకా బహిర్గతం చేయడం. అలాగే ప్రవచనం అంటే దేవుని ప్రణాళికను, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని చెప్పడం. ఇంకా ప్రవచనం అంటే దేవుడు చేయబోయేదానిని, భవిష్యత్తులో జరగబోయేదానిని చెప్పడం. హల్లెలూయా. ఈ ప్రవచన వాక్కులు అనేటి ఆత్మవరం. చూడండి, అన్ని భాషలు ఆత్మవరం, ప్రవచనం కూడా ఆత్మవరం. చూడండి, ప్రవచన వరంలో 2 ఉంటాయి. ఒకటి అన్ని భాషలు ఉంటాయి, రెండోది అన్ని భాషలకు అర్థం ఉంటుంది. ఎప్పుడైతే అన్ని భాషలు ఒక్కటే ఉంటే వాటిని అన్ని భాషలు అంటారు. అన్ని భాషలకి ఇంటర్ప్రిటేషన్ అర్థం, ఒక వ్యక్తి అన్ని భాషలు మాట్లాడుతూ అర్థం చెప్తున్నాడు అనుకోండి, అప్పుడు అది ప్రవచనం అవుతుంది. ఇక్కడ వీరు ఈ 70 మంది ప్రజలు ప్రవచనాలు చెబుతూ ఉంటే వాళ్ళు మాట్లాడే అన్ని భాషలు పక్కన పెట్టి వాళ్ళు మాట్లాడే అంటే దానికి అర్థం చెప్పి అర్థాన్ని వీళ్ళు స్వీకరించారు. అన్ని భాషలు మరుగైపోయినాయి. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకి మాట్లాడే భాషలకు అర్థం తెలిసింది కాబట్టి. హల్లెలూయా. కనుక వచ్చే వారం ఇంకా 2వ భాగంలో అనేకమైన లోతైన విషయాలు తెలుసుకుందాం. కనుక వాక్యం వింటున్న నీవు చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి స్తోత్రం తండ్రి. ఈ దినం నాయన ఇదిగో ప్రభా, మీరు చక్కగా తండ్రి ఇదిగో నాయన మీరు అనేకులతో మాట్లాడినందుకు స్తోత్రం ప్రభా. మాలో నాయన ఇదిగో కొందరు తండ్రి ఇదిగో పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆశపడుతుండగా, అనే భాషలు తేటగా మాట్లాడాలని కొంతమంది ఆశిస్తుండగా నాయన తండ్రి, అలాగా ఎవరైతే ప్రభా ఆశిస్తున్నారో, కోరుతున్నారో తండ్రి, వారిని మీ ఆత్మతో నింపండి. జగ్లో రెమ శరగ్నుతో రేయాన ఏ లెవెర్ అవశ్యందో రేయాన క్లోమర్ హజ్జోర రేవందన న్యాగ్రో తుర్యాల అవశ్యడియాల ఎంబ్రోహాబాన రేకోన ఏ స్యాలో రేవద్రియాల. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి స్తోత్రం నాయన. అయ్యా, ఎవరైతే నాయన నాతో కలిసి ఏకీభవించి అడుగుచున్నారో ప్రభా, లెట్ దెమ్ రిసీవ్ ఉరమ షగలోరియాతోన ఎహెజ్యలోరివా ఎగుడో భరాతోన తండ్రి స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా, మీరు చూపిస్తున్నారు ప్రభా, ఇదిగో చెప్పమని చెబుతున్నారు తండ్రి. ఇదిగో నాయన కొందరైతే ప్రభా ఇదిగో తండ్రి ఇదిగో కొందరు నాయన ఇదిగో అన్ని భాషలు మాట్లాడాలని ఇదిగో ప్రభా ఇదిగో మిమ్మల్ని అడుగుచున్నారు తండ్రి. అయితే నాయన ఇదిగో ప్రభా స్తోత్రం నాయన, పరిశుద్ధాత్మకు ఆటంకమైన ఇదిగో వారిలో ఉన్నటువంటి గుణాలు తీసేసుకోమని మీరు చెబుతున్నారు ప్రభా. సంరుహాగల ఆత్మను దుఃఖించే ఇదిగో గుణాలు తీసేసుకున్నప్పుడు వారిని
దేవుని ఆత్మతో నింపుతారని తెలియజేస్తున్నారు నాయన. షలో మహిళ మెరాదున ఏలో ఒరకొర వశ్యుడ అప్పుడు ఆ కృతజ్ఞతలేలా తండ్రి స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి స్తోత్రం నాయన. ఇదిగో ప్రవ్వా ఓ షహలో ఇర్యాగ్లవుతున్నో రివింతనిన ఓ క్రిమల ఇదిగో నాయన ఒక యవనస్త్రాలు అడుగుతూ ఉంది ప్రవ్వా. జమేహలేరికల తండ్రి తనకు అన్ని భాషలు వచ్చని ప్రవ్వా అన్ని భాషలకు అర్థం కావాలని కోరుతుండగా జమీర్ రువి ఖయానుదిరాల ఇల్లేవే శరాలవ రాబోయే రోజుల్లో యా జకనుదిరాల ఇదిగో ఆ యవనస్త్రాలను ప్రవ్వా అన్ని భాషలకి అర్థంతో మీరు నింపబోతున్నందుకు స్తోత్రం నాయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.